ఐసీసీ టీ20 వరల్డ్ కప్ భయంకరమైన స్కోర్స్ లేవు. విధ్వంసకర బ్యాటర్స్ అసలే కనబడటం లేదు. సెంచరీలు కొట్టే బ్యాట్స్మెన్స్ కనుమరుగైపోయారు. ఐపీఎల్లో కనబడ్డ 200+ రన్స్ అసలు ఇంతవరకు ఒక్కటి కూడా నమోదవ్వలేదు. ప్రత్యర్థి 100 కొట్టినా కాపాడుకోవడం చాలా ఈజీ అయిపోయింది. దీని అందరికీ కారణం ఒకటే, బౌలింగ్ పిచ్చెస్. సూపర్ ఓవర్లు, సంచలన ఫలితాలతో టీ20 ప్రపంచ కప్ 2024 చాలా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. డ్రాప్ ఇన్ పిచ్లతో సిక్సర్ల వర్షం కురవకపోయినా, బౌండరీల మోత మోగకపోయినా, లో స్కోరింగ్ గేమ్స్తో మోస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్లతో యావత్ క్రికెట్ ప్రపంచం అభిమానులను కట్టిపడేస్తుంది ఈ ఐసీసీ టీ20 వరల్డ్ కప్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్మాల్ టీమ్స్. అదే అండి పసికోనలు అంటారు కదా, అమెరికా, కెనడా, ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ లాంటి టీమ్స్, ఆ టీమ్స్ అంటారు కదా, అదే అండి పాకిస్తాన్, న్యూజిలాండ్ ఇలాంటి టీమ్స్కి షాక్ ఇస్తున్నాయి. అయితే ఇలాంటి క్రూషియల్ గ్రౌండ్స్లో టీమిండియా లీగ్లో తమ 3వ మ్యాచ్గా ఫస్ట్ 2 మ్యాచెస్ ఆడిన గ్రౌండ్లోనే ఆతిథ్య దేశంతో ఆడడానికి సిద్ధమైపోయింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే జూన్ 12న అంటే బుధవారం రోజు రాత్రి 8 గంటలకు అమెరికా న్యూయార్క్లోని నస్సర్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ వరల్డ్ కప్కి వన్ ఆఫ్ ద హోస్టింగ్ కంట్రీ అయిన అమెరికాతో టీమిండియా గాను తలపడనుంది రాత్రి 8 గంటలకి. అయితే ఈ మ్యాచ్ వివరాలు ఏంటి, పిచ్ రిపోర్ట్ పాస్ట్లో ప్రజెంట్లో ఎలా ఉంది, స్టేడియం డీటెయిల్స్ ఏంటి, వెదర్ కండిషన్ ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ప్లేయింగ్ 11లో ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అన్నిటిపై 1 by 1 ఒక లుక్ వేసేద్దాం. ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే, చాలా బ్యూటిఫుల్ స్టేడియం. ఓపెన్ ప్లేస్లో ఉంటుంది. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 34,000గా ఉంటుంది. డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 62 మీటర్లు గాను, స్ట్రైట్ వచ్చేకి 70 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే బ్యాక్ సైడ్ వచ్చేకి 55 మీటర్ల వరకు ఉంటుంది. తర్వాత ఇంట్రెస్టింగ్ మ్యాటర్, పిచ్ రిపోర్ట్. ప్రజెంట్ ఈ పిచ్ గురించి క్రికెట్ విశ్లేషకుల మధ్య పెద్ద కాంట్రవర్సీనే జరుగుతుంది. చాలా 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 లో స్కోరింగ్ గేమ్స్ జరుగుతున్నాయి. 100 రన్స్ కొట్టినా చాలు, విన్నర్ ఎవరని డిసైడ్ చేయలేని పరిస్థితి నెలకొంది. నో డౌట్ అని చెప్పాలి ఈ విషయంలో. అలానే చాలా స్లో సైడ్ ఉంటుంది పిచ్. ఐర్లాండ్తో మ్యాచ్ మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ బౌన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేశాం. అలాగే నిన్న బంగ్లాదేశ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో కూడా ఇదే రిపీట్ అయింది. అలానే సౌత్ ఆఫ్రికా శ్రీలంక అలాగే ఏర్పడింది. అలాగే ఐర్లాండ్ కెనడా మ్యాచ్లోని ఇదే రిపీట్ అయింది. అలానే నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్ మ్యాచ్లో కూడా ఇదే రిపీట్ అయింది. ఓవరాల్గా చెప్పాలంటే ఒక లో స్కోరింగ్ గేమ్, అలాగే అన్ఎక్స్పెక్టెడ్ బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే నార్మల్గానే ఇక్కడ టెంపరేచర్ చాలా తక్కువ, అది అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్లో అంటే ఈ మ్యాచ్ డేన టెంపరేచర్ వచ్చేసరికి 22 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే హ్యూమిడిటీ లెవెల్స్ కూడా 70% వరకు ఉంటాయని అంచనా. లిటరల్లీ చెప్పాలంటే కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ అని చెప్పుకోవచ్చు మ్యాచ్ చూడటానికి. ఇక లైవ్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా టీవీ వ్యూవర్స్ వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్లో వాచ్ చేయవచ్చు సబ్స్క్రిప్షన్తో కూడి. అలానే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి డిస్నీ హాట్‌స్టార్లో చూడొచ్చు. ఇక తర్వాత నస్సర్ క్రికెట్ స్టేడియంలో స్టాట్స్ ఒకసారి పరిశీలిస్తే ఆల్రెడీ ఈ గ్రౌండ్లో ఈ సీజన్లోనే ఈ టోర్నీలోనే 5 మ్యాచ్లు అయితే జరిగాయి. టోటల్ 5 మ్యాచెస్లో కానీ ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిస్తే, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 3 గెలిచారు. అయితే నిన్న రీసెంట్గా సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్తో మ్యాచ్ జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా కేవలం 113 పరుగులకే అంకితమైంది. ఇక దాన్ని బంగ్లాదేశ్ ఛేదించలేక 4 పరుగులు తేడాతో ఓడింది. అంటే బంగ్లాదేశ్ 109 పరుగులు చేసిందని అర్థం అనమాట. అయితే బోత్ టీమ్స్ మీద 13 వికెట్లు కూడా నేలకూలాయి. అయితే ఈ మ్యాచ్లో గాను ఈ 5 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిస్తే, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 3 గెలిచారు. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 106 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 104 పరుగులు గాను ఉంది. హైయెస్ట్ స్కోర్ వచ్చేకి కెనడా 137 7 వికెట్లుగా ఉంది. లోయెస్ట్ స్కోర్ వచ్చేకి శ్రీలంక 77 పరుగులకి ఆల్అౌట్ అయింది. అయితే ఈ ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో ఆల్రెడీ టీమిండియా 2 మ్యాచ్లు ఆడిందని చెప్పుకున్నాం కదా, ఆ 2 మ్యాచ్లు కూడా ఈ గ్రౌండ్లో ఆడింది. అలాగే వార్మప్ మ్యాచ్ బంగ్లాదేశ్తో కూడా ఆడింది, అది గెలిచింది. ఈ 2 మ్యాచ్ల్లో గెలిచింది. ఓవరాల్గా ఈ సీజన్లో ఈ గ్రౌండ్లో అయిన 3 మ్యాచ్ల్లో టీమిండియా నెగ్గింది. ఈ గ్రౌండ్ మీద గ్రిప్ అయితే టీమిండియాకు ఉందనే చెప్పుకోవాలి. అయితే ఫస్ట్ మ్యాచ్గా వార్మప్లో బంగ్లాదేశ్తో గెలిస్తే, తర్వాత ఐర్లాండ్తో గెలిచింది. నిన్న రీసెంట్గా పాకిస్తాన్ని ఈ గ్రౌండ్లో నడిచింది. సో ఓవరాల్గా టీమిండియానే ఈ మ్యాచ్ కూడా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. ఇక అందరూ వెయిట్ చేసే ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే అసలు లెక్క ప్రకారం ప్లేయింగ్ 11లో నోన్ చేంజెస్ అనే చెప్పాలి. బట్ విశ్లేషకుల ప్రకారం అలాగే టీమిండియా మేనేజ్మెంట్ ఏమైనా అతి జాగ్రత్త తీసుకుంటే 1 or 2 చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆతిథ్య దేశమైన యూఎస్ఏ టాప్ గేర్ ఫామ్లో ఉంది, ఇది అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ను ఓడించింది, మంచి ఫామ్లో ఉంది. సో వాళ్ళకి కళ్ళెం వేయాలంటే మనం కూడా కొద్దిగా గొప్ప స్ట్రాంగ్గా కనబడాలి. ఇంకా ఓపెనింగ్ ప్లేయర్లో రోహిత్ శర్మ ఆకట్టుకుంటున్నాడు. కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్ని మనం కామెంట్ చేసే అంత స్ట్రైట్ అయితే లేదు, కానీ అతను నిలకడగాలితే ఖచ్చితంగా భారీ స్కోర్ అనేది అతని బ్యాట్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే పంత్ సూపర్ టచ్లో ఉన్నాడు.
ఫస్ట్ మ్యాచ్లోనే తీసేశాడు. సెకండ్ మ్యాచ్లో నిన్న పాకిస్తాన్ మీద క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాట్తోనే కాదు వికెట్ కీపింగ్లో కూడా తన చాకచక్యత అనేది చూపించాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ అయితే ప్రజెంట్ అంత ఫామ్లో అయితే లేడు కానీ సో అతన్ని మాత్రం మనం డెఫినెట్లీ ప్లేయింగ్ లెవెల్లో ఉంచుతారు. ఎందుకంటే ఎంత డేంజరస్ బ్యాటర్ అని మనందరికీ తెలిసింది. బట్ శివన్ దుబే ఇంతవరకు గేమ్లో తన ఇంపాక్ట్ అయితే చూపించలేదు. ఇంతవరకు రోహిత్ అయితే బౌలింగ్ వేసే అవకాశం అయితే శివన్ దుబేకి ఇవ్వలేదు. బట్ బ్యాట్తో మాత్రం 2 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. అలాగే బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్లో కూడా అంత ఎఫెక్టివ్గా బ్యాటింగ్ అయితే చేయలేదు. సో ఇతని ప్లేస్లో అయితే నేను మార్పు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నా ఒపీనియన్ ప్రకారం అతని ప్లేస్లో 2 బ్యాటర్స్కి అవకాశం అయితే ఉంది. ఒకటి యశస్వి జైస్వాల్, రెండో సంజు శాంసన్ ఆడాల్సింది. కానీ వాళ్ళిద్దరిలో ఎవరంటే ఖచ్చితంగా చెప్పలేం. అంటే ఫెయిల్ అవుతున్న రోకో జోడీని పక్కన పెట్టి కోహ్లీని తీసేసి అతన్ని పెట్టి కోహ్లీని ఫస్ట్ డౌన్ ఆడిస్తారనేది రాంగ్ డెసిషన్. అసలు కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్ ప్లేస్ అయితే మార్చరు. అందుకే నేను అనుకోవడం అయితే రిషబ్ పంత్ ప్లేస్ సంజు శాంసన్ వచ్చి 1 డౌన్ కానీ 2 డౌన్ కానీ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. సంజు శాంసన్ మార్పు జరపాలనుకుంటే ఇదే తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇదంతా అవసరం లేదు, విన్నింగ్ టీంతో ఆడాల్సిన నార్మల్గా జరుగుతుంది. ఇక టీమిండియా పేస్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ అదరగొట్టేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే. ఇక అలాగే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ దుమ్ము దులిపేస్తున్నారు. కానీ మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటి వరకు వికెట్ల ఖాతా అయితే తరవలేదు. అయితే అతని స్థానానికి ఇప్పుడే వచ్చిన 30 అయితే ఏం లేదని చెప్పుకోవాలి. ఇక స్పిన్నర్లుగా ఉన్న కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చహల్కు మరోసారి నిరాశ తప్పదని చెప్పుకోవాలి. ఇక ఓవరాల్గా టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ పరిశీలిస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ ఇలా ఉన్నారు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీ ఒపీనియన్ ప్రకారం ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.